దాల్చిన చెక్క, ఆంగ్లం సినమన్, భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది సిన్నమోమం అనే చెట్టు బెరడు నుండి లభిస్తుంది. దాల్చిన చెక్క అనగానే మషాలా వెంటనే జ్ఞాపకమొస్తుంది. బిర్యానీ తయారీలోనూ, మషాలా కూరలు తయారీలోనేగా దీని ప్రభావం ఉంటుందనేది అనే అభిప్రాయం అందరిలో ఉంది. కాని దానిలోనూ ఔషధ గుణాలున్నాయని కొందరికే తెలుస్తుంది. దాల్చిన చెక్కకు సంస్కృతంలో త్వక్ అనే పేరుంది. దారుసిత, తీయని మాను కలిగినది అని అర్థం అనేది కూడా దాల్చిన చెక్క పేరే. తెలుగులో దాల్చిన పట్ట అని లవంగ పట్ట అని పిలుస్తారు. అయితే లవంగం చెట్టుకు దాల్చిన చెట్టుకు సంబంధం లేదు. దాల్చిన చెట్టు మానునుంచి వలిచిన పట్టని ఎండబెట్టి దాల్చిన చెక్క పేరుతో మార్కెట్లో విక్రయిస్తుంటారు. బిర్యానీ ఆకు అనే పేరుతో మార్కెట్లో మనకు కనిపించేది సిన్నమోమం తమాల ఆకు పత్రకం అనే చెట్టు ఆకులు. దాల్చిన ఆకులను తేజ్పత్ అంటారు. దాల్చిన చెక్కను ఔషధంగా వాడుకోదలిస్తే పట్ట చూర్ణాన్ని 1 నుండి 3 గ్రాముల మోతాదులోనూ, పట్టనుంచి తీసిన సుగంధ తైలాన్ని 2 నుండి 5 బిందువుల మోతాదులోనూ ఉపయోగించాలి. దాల్చిన చెక్కతో సితోపలాది చూర్ణం, త్వగాది లేహ్యం, త్వగాది చూర్ణం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి. దాల్చిన చెక్కను సాధారణంగా కూరల్లో వాడడమే కాకుండా పొడి చేసుకుని నీళ్లలో కలుపుకుని తాగితే మంచి ఫలితాన్నిస్తుంది. వాత వ్యాధులలో దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది. దీనిని వాడడం వలన కడుపులో వాతం బాగా తగ్గుతుంది. ఒక్కొక్కమారు పిల్లలు కల్తీ తినుబండారాలు లాగించేస్తారు. అవి విషతుల్యమైనవి. ఇందులోని విషప్రభావాన్ని తగ్గించేందుకు దాల్చిన చెక్క రసాన్ని తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఒక్కొక్కమారు శరీరంలో నీరు అధికమవుతుంటుంది. ఇలాంటి సమయంలో దానిని తొలగించడానికి దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకుంటే క్రమంగా ఉపశమనం లభిస్తుంది. పార్శ్వ నొప్పి అధికంగా ఉన్నవారు కాస్త దాల్చిన చెక్కను తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వరపేటిక వాపు, బొంగురు పోవడం వంటి వ్యాధులతో పాటు గురుగుర ఉన్నవారు చెక్కను దవడన పెట్టుకుని ఊటను మింగుతూ వస్తే అవన్నీ నయమయ్యే అవకాశం ఉంది. మహిళల్లోని ఋతుదోషాల నివారణకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వలన ఋతుస్రావం సరియైన సమయంలో జరిగేలా చేస్తుంది. గర్భదోషాలను కూడా మాయం చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. జిగట విరేచనాలను నియంత్రించడానికి దాల్చిన చెక్కను ఉడకబెట్టి పేస్టు చేసి దానిలో కాస్త నెయ్యి, పటిక బెల్లం కలిపి తీసుకుంటే చాలు. విరేచనాలు తగ్గుతాయి. కొన్ని ఔషధ గుణాలు: చర్మం ముడతలు, రంగు తగ్గటం. దాల్చిన చెక్క పొడిని, గంధం పొడిని రోజువాటర్తో కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడిని 1 స్పూన్ తేనెతో కలిపి ప్రతిరోజూ రాత్రిపూట తీసుకోవాలి. ఆమాశయపు క్యాన్సర్. 2 అంగుళాల దాల్చిన చెక్క ముక్కను చిన్న పేళ్లుగా విరిచి 1.5 కప్పుల నీళ్లకు కలిపి 10 నిమిషాల పాటు మరిగించి వడపోసి 1 టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే పేగులకు, ఆమాశయానికి సంబంధించిన క్యాన్సర్లలో ఉపయుక్తంగా ఉంటుంది. మొటిమలు. బ్లాక్ హెడ్స్. దాల్చిన చెక్క పొడిని, నిమ్మ రసాన్ని ముద్దగా కలిపి మొటిమల మీద ప్రయోగిస్తే జిడ్డు తగ్గి త్వరగా మాడిపోతాయి. రక్తహీనత. పావు చెంచాడు దాల్చిన చెక్క పొడిని 1 కప్పు దానిమ్మ రసానికి కలిపి 1/2 చెంచాడు తేనె కలిపి తీసుకుంటూ ఉంటే రక్తం పెరుగుతుంది. అజీర్ణం వల్ల విరేచనాలు. దాల్చిన చెక్క పొడి, శొంఠి పొడి, జీలకర్ర పొడిని సమభాగాలు కలిపి 1/2 టీ స్పూన్ మోతాదులో తేనెతో 2 పూటలా తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి విరేచనాలు తగ్గుతాయి. ముక్కు దిబ్బడ. దాల్చిన చెక్క, మిరియాలు, ఏలక్కాయాలు, నల్ల జీలకర్ర, కలౌంజి లను సమంగా తీసుకుని పొడిచేసి చర్ణనస్యంగా పీల్చితే కఫం తెగి గాలి ధారాళంగా ఆడుతుంది. జలుబు. దాల్చిన చెక్క, మిరియాలు సమంగా తీసుకుని నూరి కషాయం తయారు చేసుకుని తాగితే జలుబులో హితకరంగా ఉంటుంది. నిద్ర పట్టకపోవటం. 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని 1 టీ కప్పు నీళ్లకు కలిపి 5 నిమిషాలు మరిగించి తేనె కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగితే గాఢమైన నిద్ర పడుతుంది. పంటి నొప్పి. దాల్చిన నూనెలో దూదిని ముంచి దంతాల మీద ఉంచుకుంటే పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దంతాల మీద మరకలు. దాల్చిన ఆకులను మెత్తగా నూరి పండ్ల పొడి తయారు చేసుకుని వాడితే దంతాలు మిలమిల మెరుస్తాయి. ఇన్ఫ్లుయెంజా, ఫ్లూజ్వరం. దాల్చిన చెక్క 3.5 గ్రాములు, లవంగాలు 600 మిల్లీగ్రాములు, శొంఠి 2 గ్రాములు తీసుకుని 1 లీటర్ నీళ్లలో వేసి మరిగించాలి. పావు లీటర్ కషాయంగా మారిన తరువాత వడపోసి పూటకు 50 మిల్లీలీటర్ల మోతాదులో 1/2 కప్పు 3 పూటలా తీసుకుంటే వైరస్ కారణంగా వచ్చే జ్వరం త్వరితగతిన తగ్గుతుంది. కర్ణస్రావాలు. చెవినుంచి చీము కారటం. దాల్చిన నూనెను దూదితో తడిపి మూసిన కనురెప్పల మీద ప్రయోగిస్తే నేత్రాల నొప్పి తగ్గి ప్రకాశవంతంగా తయారవుతాయి. కళ్ళు అసంకల్పితంగా కొట్టుకోవటం వంటి సమస్యలు తగ్గుతాయి. దాల్చిన చెక్క, మధుమేహ వ్యాధి నివారణ.
టైప్ 2 మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెరల నియంత్రణకు దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతోందని కాలిఫోర్నియాలోని వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. పరిశోధనలో భాగంగా 543 మంది టైప్ 2 మధుమేహ రోగుల్లో కొంతమందికి దాల్చిన చెక్కను రోజుకు 120 మిల్లీగ్రాముల నుంచి 6 గ్రాముల వరకు మాత్రల రూపంలో ఇచ్చారు. మరికొంత మందికి నకిలీ మాత్రలు ఇచ్చారు. తర్వాత ఫలితాలను పరిశీలించగా దాల్చిన చెక్క మాత్రలు తీసుకున్న వారి రక్తంలో చక్కెరల స్థాయి మిగతా వారికన్నా మెరుగ్గా నియంత్రణలో ఉన్నట్లు తేలింది. ఇన్సులిన్ హార్మోన్ విడుదల పనితీరును దాల్చిన చెక్క ప్రభావితం చేయడం వల్లే చక్కెరల స్థాయి మెరుగుపడుతున్నట్లు గుర్తించారు. అలాగే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ను ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ను పెంచడంలో కూడా దాల్చిన చెక్క దోహదపడినట్లు గమనించారు. అయితే టైప్ 2 మధుమేహ రోగులకు ఖచ్చితంగా ఎంత మోతాదు దాల్చిన చెక్కను ఇవ్వాలన్న దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దగ్గు దాల్చిన ఆకుల తేజ్వత్ చూర్ణాన్ని 1 టీ స్పూన్ మోతాదుగా 2 చెంచాలు తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. తలనొప్పి దాల్చిన నూనె గాని లేదా దాల్చిన చెట్టు ఆకుల పొడిని గాని లలాట భాగం మీద ప్రయోగిస్తే జలుబు వల్ల గాని లేదా వేడివల్ల గాని వచ్చిన తలనొప్పి తగ్గుతుంది. ఎక్కిళ్ళు దాల్చిన చెక్క కషాయం అరకప్పుకి 250 మిల్లీగ్రాముల రుమి ముస్తగి జిగురును కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. రాజయక్ష్మ ట్యూబర్కులోసిస్ దాల్చిన చెక్క తైలాన్ని అల్ప మాత్రలో అనునిత్యం తీసుకుంటుంటే క్షయవ్యాధిలో సహాయక చికిత్సగా పనిచేస్తుంది. ప్రసవానంతరం వచ్చే నొప్పి ప్రసవపీడ 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడికి 1 గ్రాము పిప్పళ్ల వేరు చూర్ణం 500 మిల్లీగ్రాముల గంజాయి ఆకుల పొడి కలిపి తీసుకుంటే ప్రసవానంతరం టెండాన్లలో చోటు చేసుకున్న శైథిల్యం తగ్గి కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పి సంధివాతం 30 గ్రాముల దాల్చిన చెక్క పొడికి 30 గ్రాముల తేనె కలిపి పేస్టు మాదిరిగా తయారు చేసి సున్నితంగా కీళ్ల మీద మర్దించాలి. అలాగే 2 గ్రాముల దాల్చిన చెక్క పొడిని 1 చెంచాడు తేనెకు కలిపి 3 పూటలా కడుపులోపలకు తీసుకుంటూ ఉంటే కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తస్రావం దాల్చిన చెక్కతో గాని లేదా దాల్చిన చెట్టు ఆకులతో గాని తేజపత్రాలు కషాయం తయారు చేసి తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలు ఆగిపోతాయి. ముక్కు నుంచి రక్తం కారటం మహిళల్లో మాసం అధిక మొత్తాల్లో రక్తస్రావం కావటం వంటి సందర్భాల్లో ఈ గృహ చికిత్స చాలా లాభప్రదంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఆధిక్యత 3 టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడిని 2 టీ స్పూన్ల తేనెను 1 టీ కప్పు నీళ్లకు కలిపి రోజుకు 3 సార్లు విభజించి తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. మలబద్ధకం దాల్చిన చెక్క పొడి 500 మి. గ్రామం శొంఠి పొడి 500 మి. గ్రామం ఏలక్కాయల పొడి 500 మి. గ్రామం కలిపి భోజనానికి ముందు ఉదయ సాయంకాలాలు తీసుకుంటే మలబద్ధకం వంటి జీర్ణక్రియా సమస్యల్లో లాభప్రదంగా ఉంటుంది. పేగుల శబ్దాలు ఆంత్రకూజనాలు దాల్చిన చెక్క నుంచి తీసిన తైలాన్ని ఉదర భాగం మీద ప్రయోగించి మర్దనా చేసుకుంటే పేగుల శబ్దాలు తగ్గుతాయి. విరేచనాలు 4 గ్రాముల దాల్చిన చెక్క పొడిని 10 గ్రాముల ఖదిర సారాన్ని కాచు పావు లీటరు వేడి నీళ్లకు కలిపి 2 గంటలు నానబెట్టి ద్రవాన్ని మాత్రం వడపోసి తీసుకుంటే విరేచనాలు ఆగిపోతాయి. వాంతులు దాల్చిన చెక్క 10 గ్రాములు లవంగాలు 5 గ్రాములు పరిమాణంగా తీసుకుని నీళ్లకు కలిపి కషాయం తయారు చేసుకుని తాగితే వాంతులు తగ్గుతాయి. అతిసారం మారేడు పండ్ల షర్బత్కి 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే నీళ్ల విరేచనాలు ఆగిపోతాయి. కడుపునొప్పి దాల్చిన చెక్క నుంచి తీసిన తైలాన్ని టీ స్పూన్ మోతాదుగా 2 టీ స్పూన్ల పటిక బెల్లం మిశ్రీ కలిపి తీసుకుంటే ఉదరశూల తగ్గుతుంది. చర్మ వ్యాధులు దురద పొక్కులు దాల్చిన చెక్క పొడికి తేనె కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్కలోని ముఖ్యమైన జాతులు సినమమం విరం నిజమైన దాల్చిన చెక్క, శ్రీలంక దాల్చిన చెక్క, సి బర్మనీ, ఇండోనేషియా దాల్చిన చెక్క, సి లోయర్రోయ్, వియత్నాం దాల్చిన చెక్క, సి అరమాటకం, చైనా దాల్చిన చెక్క, తమాల వృక్షము ఇవి కాక సినమమం విరం యొక్క అంటు రకాలు ఉపయోగంలో ఉన్నాయి.